లేకపోతే పక్క రాష్ట్రం గురించి మాట్లాడదాం సార్. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏమో ప్రతి 10 రోజులకు కొత్త స్కీమ్ పెడుతున్నాడు. డబ్బులేమో బటన్ నొక్కుతానంటున్నాడు, డబ్బులు వెళ్తానంటున్నాడు ఆయన. ఈవెన్ ఇంట్రెస్టింగ్ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక ఉదంతం ఏంటంటే, అంబటి రాయుడు జాయిన్ అయిన వారం రోజుల్లోనే నేను క్విట్ చేస్తున్నాను, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. ఆ ట్వీట్ చేసిన 1-2 రోజుల్లోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేనని కలవడం. మరి జాయిన్ అవుతున్నాడా లేదో తెలియదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనం చూసే 56 సీట్లలో, అసెంబ్లీ సీట్లలో వాళ్ళ కన్సర్న్ ఇన్ఛార్జెస్ని మార్చారు జగన్ గారు. ఎందుకు మార్చారు? అది పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయిన దాని ప్రకారం, నేను మళ్ళీ బీఆర్ఎస్ అంటలేను, కేసీఆర్ గారు ఓడిపోయారు ఇక్కడ. ఎందుకంటే అప్పుడు ఆయనకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, మీరు అట్లీస్ట్ 40 మంది ఎమ్మెల్యేని మార్చండి, మార్చితే మీరు గెలవచ్చు. మార్చిన 11 ఎమ్మెల్యేల్లో 10 మంది గెలిచారు. సో అది చేస్తే బాగుంటుండే అని ఒక లెసన్ జగన్కి వచ్చింది. ఇప్పుడు వ్యతిరేకత ఉంది, లేదని కాదు. కరప్షన్ డీల్స్ అక్కడ నడుస్తుంది. ఫెయిలియర్, పొలిటికల్ ఫెయిలియర్ చాలా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొత్త ఇండస్ట్రీస్ ఏమి రావట్లేదు. ఉన్న ఇండస్ట్రీస్ అక్కడి నుంచి పారిపోతుంది అక్కడి నుంచి. సో అక్కడున్న స్పెషల్లీ యంగ్స్టర్స్కి, అక్కడున్న గ్రాడ్యుయేషన్ చేసిన కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు. వాళ్ళందరూ హైదరాబాద్ వైపు వస్తున్నారు. సో ఎందుకు, ఏం జరిగింది అక్కడ? ఒక పొలిటికల్ ఫెయిలియర్ అయితే డెఫినెట్ ఉంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ కొట్లాటలో ఆంధ్రప్రదేశ్ దెబ్బ తగ్గింది పెద్దగా, చాలా పెద్ద. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం చూస్తున్న దాని ప్రకారం ఏం చేయబోతున్నారు వీళ్ళు, ఎందుకు ఇక్కడి నుంచి జగన్కి ఇంత మంచి ఆపర్చునిటీ చేతిలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు వాడుకోలేదు? 10 సంవత్సరాల దాకా మీరు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని చెప్పారు. అంటే వచ్చే మార్చ్ దాకా హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ఉండే. నాయుడు గారేమో వద్దులే నేను హైదరాబాద్లో ఉండను పో అని చెప్పేసి ఆయన అమరావతి అని, మీరు అమరావతి కట్టుకోండి, కట్టే ముందు మీరు హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయండి అని చెప్పారు. లేదు, నేను అక్కడే ఉంటాను. అది ఆయనకు ఒక ఈగో ప్రాబ్లం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, దీనికన్నా ముందు కూడా ఒకసారి మెన్షన్ చేశాను. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ స్ప్లిట్ చేసినప్పుడు కొత్త రాజధానిగా రాయ్పూర్ కట్టారు. మీరు రాయ్పూర్ వెళ్ళి చూడండి. నేను ఒక 3-4 సంవత్సరాల ముందు వెళ్ళాను. ఇప్పుడు బహుశా ఇంకా డెవలప్, కోవిడ్ కన్నా ముందు వెళ్ళాను. నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడ చాలా మంచిగా డెవలప్ చేశారు. కొత్త సిటీ, ఎయిర్పోర్ట్, రోడ్లన్నీ పెద్ద రోడ్లు ప్లాన్డ్. అంటే మన ఇప్పుడు హైదరాబాద్ లాంటి పాత బస్తీ తీసుకుంటే మనం డెవలప్మెంట్ ఎక్కువ చేయలేము అక్కడ. ఈవెన్ హైటెక్ సిటీ కూడా చూడండి మీరు, డెవలప్మెంట్ హ్యాఫెజార్డ్గా జరిగింది. అంటే ఒక ఏరియా డెవలప్ అయింది, అందరితో ఇంకొక ఏరియా డెవలప్ అయింది. అక్కడ స్లమ్స్ వచ్చేసినాయి, ఇక్కడేమో మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్ కట్టుకున్నారు. డ్రైనేజ్, నీళ్లు, వరదలు అన్నీ నడుస్తుంది ఇప్పుడు హైటెక్ సిటీలో. ఈ ఆపర్చునిటీ ఉండే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన మెస్అప్ చేశాడు. సరే, ఆయన అమరావతి క్యాపిటల్ అని పెట్టాడు, అన్నీ మొదలుపెట్టాడు ప్రాసెస్ తాత్కాలిక. కానీ జగన్ గారు రాగానే ఈ అమరావతి ఎందుకు పెట్టాడు? చుట్టుపక్కల ఉన్న అన్ని భూములు కొనుక్కున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు. సరే, అమరావతి క్యాన్సిల్. సరే, మీరు క్యాన్సిల్ చేయండి, కానీ కొత్త క్యాపిటల్ ఎక్కడ పెట్టబోతున్నారు డిసైడ్ చేయండి. విశాఖపట్నం అన్నారు, మళ్ళీ అమరావతి అన్నారు, మళ్ళీ కర్నూలు అన్నారు. ఒక డిసిషన్ తీసుకోలేకపోయినప్పుడు ఏమైందంటే ప్రజలు కూడా వ్యతిరేకత వచ్చేసింది. మీ ఎంత స్కీములు అనౌన్స్ చేసినా కానీ డెవలప్మెంట్ చూడాలి ప్రజలకి. వాళ్ళు కంపేర్ చేస్తున్న హైదరాబాద్తోని. హైదరాబాద్ 424 సంవత్సరాల పాత సిటీ, ఏదో నిన్న మొన్న కట్టింది కాదు. ఒక సిస్టమ్ ఉండే, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉండే, రోడ్లు ఉండే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండే. ఆ టైం నుంచి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారా, నిజాం పరిపాలించారు, ఏదైనా కానివ్వండి. సో ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ పైకి రావాలంటే మంచి ఎగ్జాంపుల్ రాయ్పూర్ ఉండే ఛత్తీస్గఢ్కి. చండీగఢ్ ఉంది, చాలా మంచి క్యాపిటల్ కట్టారు. అప్పుడు యూనియన్ టెరిటరీగా చేంజ్ అయినప్పుడు కట్టారు. ఇది ఏం చేయకుండా మీరు ఒక డిసిషన్ తీసుకోకుండా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం జరిగింది. అక్కడున్న ప్రజల వ్యతిరేకత, ఇంకోటి డామినేరింగ్ ప్రెజెన్స్. అంటే ఒకటే మనిషి డిసిషన్ తీసుకుంటాడు అన్నీ. అది మన దగ్గర కూడా మనం చూసాం. కేసీఆర్ గారు డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ ఆయన ఫ్యామిలీ ఎక్కువ లేదు, కానీ ఆయన డిసిషన్ మేకర్, టోటల్ డిసిషన్ మేకర్. సో ఈ పరిస్థితుల్లో అంబటి రాయుడు కానీ ఎవరైనా అటుపక్కన వెళ్తే యూ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఇప్పుడు మన పోయినసారి లోక్సభ పోల్స్ ఎలక్షన్ చూస్తే 2019లో జనసేనకి చాలా సీట్లు, జనసేన టీడీపీ కలిసి ఆ టైం పోటీ చేస్తే వాళ్ళు 10 సీట్లని గెలుస్తుండే ఈజీగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్గా కావాలంటే తీయొచ్చు, డేటా కూడా నా దగ్గర ఉంది రెడీగా. కానీ ఎందుకు చేయలేదు వాళ్ళు? ఈసారి ఎందుకు నేర్చుకున్నారా, లెసన్ ఎట్లా నేర్చుకున్నారా అనేది పెద్ద ప్రశ్న అన్నమాట. సో మనం జనసేన పార్టీ ప్రాబ్లం ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఓట్స్ ఇంటూ క్రౌడ్ ఇంటూ మెకానిజం లేదు.
జగన్కి ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు, కానీ ఆయన ఎమ్మెల్యేని మార్చాల్సిందే. ఎమ్మెల్యేని మార్చితే ఏం అవబోతుంది, ఎంతమందిని మారుస్తారు అనేది కూడా ఎంతమందిని మార్చుతారు, అదొక ప్రాబ్లం. సో డెఫినెట్గా ఈ జరగబోయే దాని ప్రకారం నా అంచనా ప్రకారం జగన్కి ఈసారి లాస్ట్ టైం వచ్చిన సీట్ కన్నా హాఫ్ కూడా రాదు ఈసారి. కానీ అది లోక్సభ, మన అసెంబ్లీ గురించి మాట్లాడాలి. అసెంబ్లీ వైస్ ఏం జరగబోతుంది, అసెంబ్లీలో ఎన్ని సీట్లు రాబోతుంది జగన్ వాళ్ళ పార్టీ కంటే, బహుశా ఈసారి ఓడిపోతారు. అవునండి, అప్పుడు అది ఐ మే బి రాంగ్, బట్ ఇప్పుడున్న అంటే ఆయన ప్యానిక్ చేస్తున్నారని చెప్పగానే మనం చెప్తాం, మనం ఈజీగా చెప్పొచ్చు ఈజ్ ప్యానికింగ్ సడన్లీ. సో ఇట్లాంటి ప్యానికింగ్ సిచ్యువేషన్లో జగన్ గారు ఏం చేయబోతున్నారని చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. చాలా మటుకు సీట్లో వైఎస్ఆర్సీపీ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న గెలిచిన సీట్లో 2-3 సీట్లు తీసుకుందాం మనం. మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ గెలిచిన క్యాండిడేట్కి 5,70,000 ఓట్లు వచ్చినాయి. టీడీపీకి 5,12,000 ఓట్లు వచ్చినాయి. జనసేనకి 1,13,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఈ 5,12,000 ఓట్లు 1,13,000 ఓట్లు కలిపితే 6 లక్షల కన్నా ఎక్కువ అవుతుంది. వైఎస్ఆర్సీపీ ఓడిపోతుండే. కానీ ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా అని చాలా పెద్ద ప్రశ్న. ఇంకా అక్కడ బీజేపీ కాంగ్రెస్ పెద్ద ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు అందరూ అడుగుతారు వైఎస్ షర్మిల వచ్చింది కదా, ఆమె ఏం చేయబోతుంది, ఆమె ఏం చేయలేరు. చాలా క్లియర్ అది ఓన్లీ ఫర్ పొలిటికల్ పాస్చరింగ్. మణిపూర్ గురించి మాట్లాడితే మణిపూర్ ఇంపాక్ట్ అక్కడ ఏమి ఉండదు. అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ, ఒరిజినల్ క్రిస్టియన్. కేరళ లాగా ఒరిజినల్ క్రిస్టియన్స్ లేరు అక్కడ. కేరళలో 17th centuryలో వచ్చింది క్రిస్టియానిటీ, ఇక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. సో ఆమె ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ని అడ్రస్ చేస్తూ ఓట్లు తీసుకుంటా అని కాంగ్రెస్ వాళ్ళ హోప్ ఒకటి. ఆమె ఉనికిని కాపాడుకోవడానికి మేబీ అక్కడ జాయిన్ అయ్యి ఉంటారు. రాజకీయ ఉనికిని ఏదో ఒక సర్వైవ్ కావాలి కాబట్టి మేబీ అక్కడ జాయిన్. అదే సర్వైవలే, బేసిక్లీ సర్వైవలే, అంత ఇంకేం లేదు. అది రాజుగారు మీకు కూడా తెలుసు, నాకు తెలుసు. అది కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్కడ లేరు, ఎవరు లేరు అక్కడ. వాళ్ళ మీద ఉన్న నెగటివ్ బీజేపీ వాళ్ళ మీద కూడా ఉంది. అంటే మా రాష్ట్రాన్ని విభజించారు, మీరే చేశారు, మీరే విలన్. అది ఫస్ట్ కాంగ్రెస్ విలను, సెకండ్ బీజేపీ విలను. బీజేపీ మీద ఆరోపణ ఏంటంటే మీరు మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. కాంగ్రెస్ ఏమో మీరే మా స్టేట్ని స్ప్లిట్ చేశారు. ఇదంతా ఒకవైపు మీరు తెలంగాణలో క్రెడిట్ తీసుకుంటున్నప్పుడు దెబ్బ తాకి మీకు ఆంధ్రప్రదేశ్ దాక్తుంది డెఫినెట్గా. కానీ జగన్ గారికి ఇంకా టైం ఉంది, ఇంకా 3 నెలలు ఉన్నాయి. క్యాండిడేట్ని మార్చి గెలుస్తారా తెలియదు మనకి. ఇప్పుడేమో ప్రశాంత్ కిషోర్ ఏమో నాయుడు గారితో పోతున్నారు అంటున్నారు. కలిశారు, బట్ అఫీషియల్గా ఏమి అనౌన్స్ చేయలేదు. అంటే ఇంగ్లీష్లో అంటారు దేర్ ఇస్ నో స్మోక్ వితౌట్ ఫైర్ అంట. అంటే ఏమో వస్తుంది, అంటే ఏదో నడుస్తుంది అక్కడ అన్నమాట. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆయనకు కొంచెం సింపతి వచ్చింది ఏదో ఆయన అరెస్ట్ జరిగిన తర్వాత, ఎస్పెషలీ వాళ్ళ కమ్యూనిటీ దగ్గర నుంచి. వాళ్ళ కమ్యూనిటీ లాయల్టీ అబ్సల్యూట్, అదేం డౌటే లేదు. అది ఇక్కడ కాదు, అమెరికాలో కూడా మీరు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో ఉంటారు. హైటెక్ సిటీలో ఔటర్ రింగ్ రోడ్లో నాయుడు గారిని అరెస్ట్ చేసిన ప్రొటెస్ట్ తీశారు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపు తీశారు, అన్నీ చేశారు వాళ్ళు. కానీ దాని కన్వర్జన్ ఆఫ్ ఓట్స్, ఎస్పెషలీ జనసేన ఓట్స్ని టీడీపీలు తీసుకురావడం, టీడీపీ ఓట్స్ జనసేనకు తీసుకురావడం, వాళ్ళ అడ్జస్ట్మెంట్ సీట్లు అంటే దీని నడుమ ఇట్లా బీజేపీ ఉన్నారు. ఇక బీజేపీలు దూరిపోతారని అది ఇంకో భయం. బీజేపీని కూడా ఇప్పుడు కలుపుకోవాలని ట్రై చేస్తున్నారు. కలిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బీజేపీకే లాభం. బీజేపీకి అసలు ఏ ఓట్లు రాలేదు లాస్ట్ టైం, చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి తీసుకోండి, లాస్ట్ టైం వచ్చింది 13,000 ఓట్లే. గెలిచిన క్యాండిడేట్కి ఏమో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ 5,80,000 ఓట్లు వచ్చాయి, 80 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే నథింగ్, అబ్సల్యూట్ డిపాజిట్ పోయింది. సో బీజేపీకి ఒక 50,000 ఓట్లు వచ్చినా కానీ అది అడిషనల్. అది కానీ చంద్రబాబు నాయుడుని ఎప్పుడు ట్రస్ట్ చేయలేమని చెప్పిన బీజేపీ, మాకు ఎప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకోమేమని చెప్పిన పొత్తు డైరెక్ట్ పెట్టుకోరు. పొత్తు వైఎస్ఆర్సీపీ కాకుండా సరే మన జనసేన పార్టీతో పెట్టుకుంటారు, కానీ నాయుడుతో మాకు సంబంధం లేదంటారు. కానీ మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ నడిపించుకో ఎవరు జెండా పట్టుకొని తిరుగుతారు? 3 జెండాలు ఉంటాయా, 2 జెండాలు ఉంటాయా? జనసేనది బీజేపీది ఉంటుందా, లేకుంటే జనసేన టీడీపీ బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతారా? ఇదే పెద్ద ప్రశ్న. ఇది వీళ్ళకి ఒకటే కాదు, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇదే ప్రాబ్లం. కేరళలో కొట్టుకుంటారు, అక్కడ వెస్ట్ బెంగాల్లో తోడున్నారు, మళ్ళీ చూస్తే మళ్ళీ మిగతా స్టేట్కి వెళ్తే మాకు వాళ్ళతో సంబంధం లేదంట. రైట్. అంటే ఈ మధ్యన మన డిస్కషన్లో, మన నేషనలిస్ట్ హబ్ డిస్కషన్లోనే ఒక వైసీపీ నేత చెప్తూ 16 మందికి మాత్రమే ఇవ్వనని చెప్పారు, బహుశా మరొక 7, 8 యాడ్ అవుతుంది తప్ప అంతకుమించి ఏం పెద్ద భారీ మార్పులే ఉండవని చెప్పారు. మార్పులు ఎందుకు చేయట్లేదంటే రెబల్ ఫ్యాక్టర్ భయం. ఎందుకంటే ఇప్పుడు దాకా 5 సంవత్సరాల దాకా ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, దానికన్నా ముందు కూడా గెలిచి ఉంటాడు. ఆ ఎమ్మెల్యే రేపు వెళ్తే ఒక 30,000, 40,000, 50,000, 1,00,000 ఓట్లు తీసుకెళ్ళిపోతే మా క్యాండిడేట్ ఓడిపోతాడు.
అదే కేసీఆర్కి ఉండే భయం ఇక్కడ. కేసీఆర్ క్యాండిడేట్ ఎందుకు చేంజ్ చేయాలి అంటే వీళ్ళందరూ రెబల్స్ అయిపోతారు, ఉన్న మా క్యాండిడేట్ ఓడిపోతారని చెప్పి మార్చలేదు ఆయన. దానికోసం చెప్పి మార్చిన ప్లేస్లో గెలిచారు. అది చూడండి, అది ఒక జగన్ కూడా ఒక సైన్ అన్నమాట. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.